చేసుకోవడానికి దాని వెనకాడలేదు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళుతున్నారు, మాకు స్థలం ఇవ్వండి, లేదు స్థలం లేదు, స్థలం లేదు, మాకు స్థలం ఇవ్వండి, కొద్దిగా వారి ఇంటికి చూడాలనుకుంటుంది, లేదు లేదు వెళ్ళండి అంటున్నారు. ఎవరు చేర్చుకోలేదు. చివరికి ఒక పశువుల వచ్చి అక్కడనే యేసుప్రభు కూర్చుంటారు. చెప్పడం మురికిగా ఉన్నటువంటి స్థలంలో మన పాపములు నిమిత్తాన్ని దేవదూత చెప్తుంది, 2 సంవత్సరాల పిల్లల్ని వాటిని చెప్పడానికి రాజు పంపించాడు దగ్గర నుంచి, మీరు నజరేతు వెళ్ళిపోదని ఐగుప్తుకు వెళ్ళమని చెప్పి దేవదూతకు చెప్పింది. అప్పుడు అక్కడకు గొర్రెలు చలి కాచుకొని చూడగా వాళ్ళు కూడా శుభవర్తమాన్ని నేను రక్షకుడిగా మీరు ఉన్నాడనే శుభవర్తమానం చెప్పడానికి దేవదూత వచ్చింది. మీకు శుభం కలుగునుగాక, మీరు భయపడకండి, మనకు రక్షకుడు ఉన్నాడు, మీరు వెళ్ళి చూడండి అంటే వీరందరూ కూడా సంతోషంతో రక్షకుడిని చూడడానికి గొర్రెల కాపరులు గొల్లలు అక్కడికి వెళ్ళి ఉన్నారు. వారందరూ వెళ్ళి ఆయన చూస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తున్నారు. ఈరోజు జ్ఞానులు చుక్కను చూసుకుంటూ రాజు వారికి దాన్ని చూపించింది, కానీ చుక్క వారికి రాజు చూపించింది. అదే క్రిస్మస్ స్టార్. ఆ స్టార్ ను చూసుకొని వీరు బంగారము సాంబ్రాణి గోళాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క యేసయ్యకు సమర్పించారు. దేవదూత అందరూ కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించారు. సో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, ఈ రోజు నీవు నేను పాపిగా ఉన్నటువంటి పాపిగా ఉన్నటువంటి మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి ఇక మరియ ద్వారా దేవుడు మనకు మన యొక్క కుమారుని మన దగ్గరకు వచ్చి మనందరినీ కూడా మన కొరకు మన ప్రాణాలు అర్పించడానికి యేసు ప్రభు ఈ రోజు జన్మించారు. హల్లెలూయా, హల్లెలూయా.